అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 230. హనీమూన్ అవసరమా? ఇక స్టోరీలోకి వెళ్తే, రాజేశ్వరి రఘునందన్ ఇద్దరూ తమ కోసం వెయిట్ చేస్తున్నారని తెలియగానే స్నేహ టెన్షన్ పడింది. కానీ ఆ తర్వాత ఏం జరిగినా ఎదుర్కోవాలని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. మరో 2 నిమిషాల్లో కారు విల్లా ముందు ఆగింది. కారు దిగిన అక్షయ్ స్నేహ వైపు డోర్ తీసి తన చేతిని ఆమెకు అందించాడు. స్నేహ చిన్నగా నవ్వుతూ అతని చేతిని పట్టుకొని బయటకు దిగింది. హాల్లో ఉండే ఆ దృశ్యాలను గమనిస్తూ ఉంది రాజేశ్వరి. తన కొడుకు ఆమెకు హెల్ప్ చేయడం చూసి ఆమెకు అసంతృప్తిగా అనిపించింది. స్నేహ భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకెళ్లాడు అక్షయ్. అది చూసిన రాజేశ్వరి తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా, అప్పుడే నడవలేనంత శక్తి లేకుండా ఉన్నావా? నా కొడుకు నీ అడుగులకు కూడా సపోర్ట్ చేయాలా అని కోపంగా అంది. ఆమె గొంతు విన్న స్నేహ ఒక్కసారిగా అక్షయ్ చేతిని విడిచిపెట్టి దూరంగా జరిగింది. తల్లి మాటలకు అక్షయ్ ముఖం వెంటనే చిరాగ్గా మారింది. దాంతో అతను విసుక్కుంటూ, మమ్మీ, ఇప్పుడు స్నేహ ప్రెగ్నెంట్, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని అన్నాడు. తన కొడుకు తన ముందే స్నేహకు సపోర్ట్ చేయడం చూసి రాజేశ్వరి ఆవేశంగా, అంటే ఇప్పుడు నాకు లెసన్స్ కూడా నేర్పించడం మొదలుపెట్టావా అని అంది. వాళ్ళిద్దరినీ చూసిన స్నేహ ఇద్దరూ అలాగే వాదించుకుంటూ ఉంటారేమోనని భయపడి మధ్యలో కల్పించుకుంటూ, అక్షయ్ నువ్వాగు అని చెప్పి, రాజేశ్వరి ఆంటీ, నాదే తప్పు, నేను నెక్స్ట్ టైం నుండి సరిగ్గా కేర్ తీసుకుంటాను అని చెప్పింది. ఆమె మాటలు విని రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో ఇంకా అసహనం కనిపిస్తూనే ఉంది. అప్పుడు స్నేహ పక్కనే కూర్చొని ఉన్న రఘునందన్ వైపు చూసి, గుడ్ ఈవినింగ్ అంకుల్ అని మృదువుగా విష్ చేసింది. అని మాత్రమే అన్నాడు రఘునందన్. తల్లిదండ్రులతో పాటు నుంచున్న యువన్ ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరినీ భయంగా చూస్తూ ఉండిపోయాడు. వాళ్లకు తాను అంటే ఇష్టం లేదని అప్పటికే అర్థం చేసుకున్న యువన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. అది చూసి స్నేహ ఊపిరి పీల్చుకుంది. తన కొడుకు కళ్ళ ముందే వాళ్ళిద్దరూ ఎలాంటి గొడవ పడకూడదని అనుకుంది. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ ఎక్కువసేపు ఉండాలనుకోలేదు. దాంతో వాళ్ళిద్దరి వైపు చూసి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హడావిడిగా ఆమె కూడా గదిలోకి వెళ్ళిపోయింది. స్నేహ కావాలనే త్వరగా వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్నాడు అక్షయ్. తర్వాత తను తన తల్లిదండ్రులు ఎదురుగా ఉన్న సోఫా చైర్లో కూర్చొని, చూడండి, స్నేహకు నాకు ఇప్పటికే అఫీషియల్గా పెళ్ళైపోయింది. మా పల్లిలో మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఏం పర్వాలేదు. ఆమె నా భార్య అనే నిజం ఎప్పటికీ మారదు. పైగా నా బిడ్డను ఆమె కడుపులో మోస్తూ ఉంది. మీరు ఆమెను అంగీకరించకుండా దూరంగా ఉంచాలని అనుకుంటే నేను కూడా అలాగే ఉంటాను అని అన్నాడు. ఆ మాటలు విని అప్పటిదాకా మౌనంగా కూర్చున్న రఘునందన్ కొంచెం కోపంగా చూసి, అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఆ అమ్మాయి కోసం నీ తల్లిదండ్రులతో ఇలా మాట్లాడే ధైర్యం చేస్తున్నావా అని అన్నాడు. అప్పుడు అక్షయ్ ఏమాత్రం బెదరకుండా, మీరు నా తల్లిదండ్రులు, నాకు బాగా గుర్తుంది. అయినంత మాత్రాన నేను ప్రేమిస్తున్న అమ్మాయిని దూరం చేసుకోను. మా ఇద్దరికీ ఇప్పటికే పెళ్ళైపోయింది అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు విన్న రఘునందన్ కోపం కంట్రోల్ చేసుకోలేక, అసలు ఆమె నిన్ను ఇలా ఎలా మార్చేసింది? నువ్వు నన్నే బెదిరిస్తున్నావు అని అంటూ ఉండగానే అతనికి ఎడతెరిపి లేకుండా దగ్గు రావడం మొదలైంది. వెంటనే రాజేశ్వరి తన కొడుకు దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీ వల్ల వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు మస్కబారిపోయాయి. ఆ దాత్రి ఎక్కడుందో తెలియడం లేదు. ఇదంతా నీ వల్ల జరిగింది. మమ్మల్ని ఈ వయసులో ప్రశాంతంగా బ్రతకనివ్వాలని అనుకోవడం లేదా అని అంది. ఆ మాటలు విని అక్షయ్కి కొంచెం బాధగా అనిపించింది. దాంతో అతను నిదానంగా, మీరు ఆ దాత్రి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయాలని నేను సెటిల్ చేస్తాను అని చెప్పి ఆ టాపిక్ని కట్ చేసి, పదండి వెళ్ళి డిన్నర్ చేద్దాం, కనీసం అక్కడైనా ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా తినండి అని పైకి లేచి నిలబడ్డాడు. అక్షయ్ ప్రవర్తనకు రఘునందన్కు కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. అయినా అక్షయ్ అతన్ని పట్టించుకోకుండా స్నేహ కోసం పైకి వెళ్ళాడు. అప్పటికే ఫ్రెష్ అయ్యి దిగాలుగా బెడ్పై కూర్చుంది. అప్పుడు అక్షయ్ వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు త్వరలోనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ నమ్మలేనట్లుగా చూసి, నిజంగానా? నిజంగా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని అనుమానంగా అడిగింది. ఆమె కళ్ళల్లో ఆశను చూసిన అక్షయ్,
నన్ను నమ్ము స్నేహ, వాళ్ళు నిన్ను బాధ పెట్టలేరు. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. కొంచెం టైం పడుతుంది అంతే అని అన్నాడు. స్నేహ ఆ మాటకు అని అంది. సరే పద, కిందకు వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం అని పిలిచాడు అక్షయ్. దాంతో స్నేహ ఏం మాట్లాడకుండా అతని వెనకే కిందకు దిగింది. జర్నీ చేయడం వల్ల అలసిపోయిన యువన్ అప్పటికే నిద్రపోయాడు. వాళ్ళు కిందకు వచ్చేటప్పటికి రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరూ టేబుల్కి ఒకవైపు కూర్చొని ఉన్నారు. అక్షయ్, స్నేహ ఏం మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళ ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చున్నారు. అన్నపూర్ణ అందరికీ డిన్నర్ వడ్డించింది. స్నేహ లోపల టెన్షన్ పడుతున్నా పైకి మాత్రం నార్మల్గా ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తోంది. రాజేశ్వరి తన కనుచివరి నుండి స్నేహను పరిశీలనగా చూస్తోంది. రాత్రితో పోలిస్తే స్నేహ ఎందుకు పనికిరాదని అనుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా గొంతు సవరించుకొని, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా ఆ ఊరు ఈ ఊరు అని తిరగకూడదని తెలియదా? ఈ టైంలో ట్రిప్పులు, హనీమూన్లు గడపాల్సిన అవసరం లేదు. వేద ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మామూలు మనుషుల్లా ఎలా కావాలంటే అలా తిరగడం కుదరదు అని ఇండైరెక్ట్గా స్నేహకు వార్నింగ్ ఇచ్చింది రాజేశ్వరి. ఆ మాటలు విని స్నేహ ముఖం పాలిపోయింది. ఆమె తన గురించి మాట్లాడుతుందని అర్థమైంది. ఆమె మాటలు విన్న వెంటనే అక్షయ్ చిరాగ్గా, ట్రిప్కి వెళ్ళాలన్న నిర్ణయం నాది. మీరేమైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి. స్నేహాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా మాకు హనీమూన్ అవసరమా కాదా అని నువ్వెలా చెప్తావు మమ్మీ? నువ్వు నాన్న హనీమూన్కి వెళ్ళినప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని ఎప్పుడో విన్నాను. కరెక్టే కదా అని అన్నాడు. ఆ మాటలు వినగానే రాజేశ్వరి, రఘునందన్ ఇద్దరు ఒక్కసారిగా ఇబ్బంది పడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ విషయాలు స్నేహ ముందు మాట్లాడడం కొంచెం ఎంబారెసింగ్గా అనిపించడంతో ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఎవరు ఏం మాట్లాడకుండానే డిన్నర్ పూర్తి చేశారు. మరి కాసేపటి తర్వాత స్నేహపై రుసరుసలాడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత స్నేహకి గుండెల మీద నుండి పెద్ద భారం దిగినట్లు అనిపించింది. అప్పుడు అక్షయ్ ఆమె దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ స్నేహ, నా వల్లే నువ్వు ఇలాంటి మాటలు పడాల్సి వచ్చింది అని అన్నాడు. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి, నువ్వేం ఫీల్ అవ్వకు, వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, మన ఫ్యామిలీ. కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్లు వస్తూ ఉంటాయి కదా, ఇది కూడా అంతే. వాళ్ళ మాటలకు నేనేం ఫీల్ అవ్వడం లేదు అని అంది. అంటూ ఆమెను తీసుకొని పైకి వెళ్ళాడు అక్షయ్. తర్వాత రోజు స్నేహ నిద్రలేచేటప్పటికీ అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్నేహ కూడా యువన్ను స్కూల్లో మరీ రీజాయిన్ చేసి తన డైలీ రొటీన్లో పడిపోయింది. కానీ ఇప్పుడు విషయాలన్నీ ఒక కొలిక్కి రావడంతో ఆమె పెద్దగా బాధపడేందుకు కూడా ఏ సమస్య లేదు. దాంతో ఆమె ప్రశాంతంగా మళ్ళీ తన వర్క్లో జాయిన్ అవ్వాలని అనుకుంది. కానీ దీనికి అక్షయ్ ఒప్పుకుంటాడో లేదో అనే అనుమానం కూడా కలిగింది. అయినా ఒకసారి ట్రై చేసి చూస్తాను. సాయంత్రం అక్షయ్ ఇంటికి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతాను అని అనుకుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన పర్ణికకు మనసంతా చిరాగ్గా ఉంది. వైభవ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెను చూడ్డానికి వచ్చి స్నేహపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి వెళ్ళాడు. కానీ అప్పటి నుంచి మళ్ళీ ఆమెను కాంటాక్ట్ చేయలేదు. అంతేకాకుండా ఆ రోజు న్యూస్లో వేద గ్రూప్ CEO పెళ్లి స్నేహతో జరిగిందని తెలిసి ఆమె మూడ్ పాడైంది. స్నేహ అక్షయ్ ఇంటిని వదిలి వెళ్ళిందని తెలిసినప్పుడు పర్ణిక చాలా సంతోషించింది. ఇక ఆమె ఎప్పటికీ అక్షయ్ను కలుసుకోదని అనుకుంది. కానీ న్యూస్లో హఠాత్తుగా అక్షయ్ను పెళ్లి చేసుకున్నది స్నేహ అని చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. తాను న్యూస్ తప్పుగా చూస్తున్నానేమో అని అనుకుంది. అనుమానంతో ఇంటర్నెట్ చెక్ చేసింది. అందులో అక్షయ్ పెళ్లి స్నేహతో జరిగిందని క్లియర్గా ఉండడంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఈ స్నేహకు అన్ని మంచి విషయాలే ఎలా జరుగుతున్నాయి? నాకు ఒక్కటి కూడా క్లిక్ అవ్వడం లేదు. ఆ అబ్బాయి చూస్తే గొంతు పట్టుకొని బెదిరిస్తున్నాడు. వైభవ్ను చూస్తే నా గురించి పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అని చిరాగ్గా అనుకుంది. స్నేహ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తుంటే ఆమె కోపం అంతలా పెరిగిపోతూ ఉంది. టీవీ స్క్రీన్పై పెళ్లి కూతురు గెటప్లో కనిపిస్తున్న స్నేహాన్ని చూస్తున్న కొద్దీ ఆ ముఖంపై ఉన్న నవ్వును ఎలాగైనా తీసేయాలని ఆమెలో పంతం పెరిగిపోతూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆమె మనసులో ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించడంతో హఠాత్తుగా పర్ణిక పెదాలపై చిరునవ్వు వచ్చింది. వెంటనే మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసింది. మరోవైపు అక్షయ్ ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన ప్రాజెక్ట్ను పరిశీలించి
కొన్ని రోజుల పాటు ఆ ప్రాజెక్ట్ను ఆపడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. దానికి మొదటి కారణం అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి ఎంత తక్కువగా బయటకు వెళ్తే అంత మంచిది. అలాగే రెండో కారణం ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కూడా న్యాయం చేయడం. ఆ 2 పనులు పూర్తయితే చాలా వరకు ఆ ప్రాజెక్ట్ నుండి అందరి దృష్టి పక్కకు పోతుంది. అదే విషయాన్ని త్రిపాఠితో చెప్పి ఆ పనులను పూర్తి చేయమని చెప్పాడు. సాయంత్రం అక్షయ్ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది. అయినా స్నేహ అతని కోసం గదిలో ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉంది. అక్షయ్ రూమ్లోకి రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి, వచ్చేసావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంది. ఈరోజు కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. అయినా నేను త్వరగా రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా అని అన్నాడు. అప్పుడు స్నేహ నవ్వి అతని భుజంపై వాలుతూ, నువ్వు లేకుండా నిద్ర పట్టడం లేదు అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్లో ఉన్న చిరాకు, అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ ఒక్కసారిగా రిలీఫ్ అయినట్లు అనిపించింది. దాంతో ముందుకు వంగి స్నేహ బుగ్గపై చిన్నగా పెక్కించాడు అక్షయ్. ఉదయం నుండి ఏం చేశావు? సోఫాలో ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు అక్షయ్. ఏం చేయమంటావు, నాకు ఉదయం నుంచి బోర్ కొడుతూనే ఉంది. ఉదయాన్నే యువన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఆ తర్వాత పడుకొని నిద్రపోయాను. అంతకుముంచి పనేముంది, ఇంట్లో పనులన్నీ సర్వెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా విసుగ్గా ఉంది. అందుకే అంటూ మధ్యలోనే ఆగిపోయింది స్నేహ. ఆమె ఏదో అడగాలని ఆగిపోతూ ఉండడం గమనించిన అక్షయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అన్నాడు. ఏం లేదు, నాకెలాగో బోర్ కొడుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అంది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం చిట్లిస్తూ, నువ్విప్పుడు ప్రెగ్నెంట్ అని మర్చిపోవద్దు, అనవసరమైన స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అక్షయ్ సరిగ్గా ఇదే మాట మాట్లాడతాడని ముందుగానే ఊహించింది స్నేహ. దాంతో ఆమె అతనికి వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తూ, కానీ అక్షయ్, ఇలా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కిపోయేలా ఉంది. నీకు కూడా తెలుసు కదా, అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హోమ్ అని. ఇలా పని పాట లేకుండా కూర్చుంటే మన మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండిపోతుంది. నిజంగానే నువ్వు చెప్పినట్లు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఆ పిచ్చి ఆలోచనలతో రోజంతా సతమతమైపోవడం కంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం మంచిది కదా. కడుపులో బేబీ గురించి కూడా నువ్వు కంగారు పడకు, నేను కేర్ఫుల్గా ఉంటాను అని అంది. ఆమె చెప్పిన మాటలు విన్న అక్షయ్ ఒక్క క్షణం ఆలోచించి, సరే, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు కేరింగ్గా ఉంటానని నాకు మాటివ్వు. ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ సంతోషంగా, థ్యాంక్ యూ, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు, నువ్వేం కంగారు పడకు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంది. సరే, కానీ ఇప్పుడు నువ్వు నీ కడుపులోని బిడ్డను జాగ్రత్తగా ఉంచుకోవడమే కాదు, ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ నీ బాస్ రజనీష్ అని మర్చిపోవద్దు, అతని నుంచి దూరంగా ఉండాలి అని చెప్పాడు. అప్పుడు స్నేహ అక్షయ్ భుజంపై వాళ్తూ, డోంట్ వరీ, ఇప్పుడు నేను అతనికి వదినను కాబట్టి అతను నన్నేం చేయడు, కానీ మీకు ఈ విషయంలో అసూయ ఉందని నాకు తెలుసు అంటూ అతని ముక్కుపై చిన్నగా చేత తట్టింది. అక్షయ్ వెంటనే ఆమె నెత్తిపై చిన్నగా చేత తట్టి, అవును, నేను అసూయ పడుతున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా అతనికి దూరంగా ఉండాలి. అలాగే అతను నీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చెయ్యి, అతన్ని నేను డీల్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ, థ్యాంక్ యూ, కానీ ఒక విషయం చెప్పు, నువ్వు నన్ను మళ్ళీ నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి పంపించడానికి ఒప్పుకుంటున్నావా అని అడిగింది. అవును, ఇప్పుడు మళ్ళీ మరో చోటుకు వెళ్ళి మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడే మొదలుపెట్టు అని అన్నాడు అక్షయ్. ఆ మాట విని స్నేహ వెంటనే అక్షయ్ మెడలో చేతులు వేసి తన వైపుకు తిప్పుకొని అతని పెదవులపై కిస్ చేసి అతని కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పింది. అప్పుడు అక్షయ్, నువ్వు ఇలా ముద్దు పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశావు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అర్థం కానట్లుగా చూడడంతో, నాకు ముద్దుతో సరిపోదు, ఇంకా ఏదో కావాలి అంటూ స్నేహను దగ్గరకు తీసుకోబోయాడు. స్నేహ వెంటనే అతన్ని దూరంగా నెడుతూ, అక్షయ్, ఇప్పుడు కడుపులో నీ బేబీ ఉంది, అది మర్చిపోకు అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ నిట్టూరుస్తూ ఆగిపోయి, సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను, బేబీ పుట్టిన తర్వాత వీటన్నిటికీ కలిపి
నీకు పనిష్మెంట్ ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నవ్వి, నువ్వు నన్ను భయపెడుతున్నావా? నీ మాటలన్నీ నా కడుపులో ఉన్న బేబీ వింటూ ఉంది. రేపు బయటకు వచ్చిన తర్వాత తానే నీకు ఆన్సర్ చేస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయి. ముందిప్పుడు లేచి ఫ్రెష్ అవ్వు అంటూ అక్షయ్ను బలవంతంగా లేపి బాత్రూంలోకి పంపించింది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్ర లేచిన స్నేహ త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి యువన్ను టైంకి స్కూల్కి పంపించింది. ఆ తర్వాత అక్షయ్తో కలిసి ఆఫీస్కి బయలుదేరింది. చాలా రోజుల తర్వాత ఆఫీస్లో అడుగుపెట్టిన స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? బాస్గా ఉన్న రజనీష్ స్నేహను వదినిగా ట్రీట్ చేయబోతున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.